పరీక్ష రాస్తూనే ఓ 10వ తరగతి బాలిక ప్రాణాలు కోల్పోవడం ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఫిట్స్ కారణంగానే మృతి చెందిందని పాఠశాల సిబ్బంది చెబుతుంటే తమ కూతురికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణించిందని తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లెగూడెం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. కూసుమంచి మండలం బోడియా తండాకు చెందిన భూక్య రమేష్, భూబమ్మ దంపతుల కూతురు ప్రతిమ ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం ప్రతిమ పరీక్ష రాస్తూ ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కింద పడిపోయిందని పాఠశాల సిబ్బంది తెలిపారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించామని, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రతిమ మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారని సిబ్బంది చెప్పారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపగా వాళ్లకు గుండె పగిలినంత పనైంది. గుండెలు బాదుకుంటూ ఆసుపత్రికి చేరుకొని విగత జీవిగా పడి ఉన్న తమ కుమార్తెను చూసి బోరున విలపించారు. అయితే ప్రతిమ తల్లిదండ్రులు, బంధువులు మాత్రం స్కూల్ సిబ్బంది వాదనను తీవ్రంగా ఖండించారు. మా కూతురుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, ఆరోగ్యంగా ఉండేది. ఫిట్స్ వచ్చాయని చెప్తే మాకెందుకు సమాచారం ఇవ్వలేదు? ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు కనీసం చెప్పకుండా ఎలా తీసుకెళ్తారు అని పాఠశాల సిబ్బందిని నిలదీశారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏం లేవు సార్. ఎంత బాగా మీరు ఎవరికి ఆఫీసర్ ఏమైంది ఏం చెప్పండి చెప్పలేదు. తమ బిడ్డ అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆ తల్లిదండ్రులు, బంధువులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఒత్తిడి రావడంతో అధికారులు స్పందించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిర్లక్ష్యం నిరూపితమైతే బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరీక్షల సమయంలో విద్యార్థుల భద్రత, పాఠశాలల బాధ్యతపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ విషయంలో మీరు ఎలాంటి మార్పులు ఆశిస్తున్నారు? కామెంట్లో తెలపండి.
నా ప్రతిమ ఎడ దొరుకుతాయో నా బంగారం అనుకున్నాయా ఎంత ముద్దుగా పెంచినా పంపించేవాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి అదే టోల్ తీసుకొని పంపించేవాళ్ళు ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు ఫోన్ చేసి 5 గంటలకు